తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ పేరున్న మోహన్ బాబు వేదిక ఎక్కితే సిద్ధాంతాలు, వేదాంతాలు ఏకరువు పెడతారు. విద్యాసంస్థలను దేవాలయాలుగా వర్ణిస్తారు. వాస్తవంలో కూడా ఆయన విద్యాసంస్థలకు మంచి క్రేజ్ ఉంది. శ్రీ విద్యానికేతన్ నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ MBU వరకు విద్యార్థులు పోటీపడి మరీ అందులో చేరుతారు. కానీ అక్కడ పరిస్థితులు బయట ప్రచారంలో ఉన్న వాటికి భిన్నంగా ఉన్నాయని ఇప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదనతో చెబుతున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్టూడెంట్ ఫీజుల్ని కలెక్షన్స్ అనుకుంటున్నారా అంటూ ప్రశ్నలు కూడా కురిపిస్తున్నారు. MBUపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సహా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేశారు. ఇక అసలేమైంది అంటే, మంచు ఫ్యామిలీ 1992లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మరికొన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది. అలా 9 విద్యా సంస్థలను కలుపుకొని 2022లో తిరుపతిలోనే మోహన్ బాబు యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. దీనికి అటానమస్ యూనివర్సిటీగా గుర్తింపు కూడా పొందారు. UGC అనుబంధంతోనే ఈ యూనివర్సిటీని నడిపిస్తున్నారు. ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు స్వయంగా బాధ్యతల్లో ఉన్నారు. ఇక తాజాగా ఈ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు వర్సిటీకి షాక్ ఇచ్చారు. వర్సిటీపై తీవ్ర ఆరోపణలు చేశారు. AICTE నిబంధనలను ఈ MBU తుంగలో తొక్కుతుందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా పెంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. బలవంతంగా యూనిఫామ్లు కొనుగోలు చేయిస్తున్నారని, డే స్కాలర్స్ కూడా ఖచ్చితంగా మెస్లోనే తినాలి అనే రూల్ పెట్టారని, బస్ ఫీజులు వసూలు చేస్తూ సరైన ఏర్పాట్లు చేయలేదు అని ఆరోపణలు గుప్పించారు. ఇదేమని వారు ప్రశ్నిస్తే బౌన్సర్లను పెట్టి బెదిరిస్తున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి వారు AP పేరెంట్స్ అసోసియేషన్ దృష్టికి కూడా తీసుకొచ్చారు. అంతా కలిసి మోహన్ బాబు యూనివర్సిటీపై AP స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మంత్రి నారా లోకేష్ కి AICTEకి ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఈ వ్యవహారంపై AP పేరెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈశ్వరయ్య మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్న మోహన్ బాబు యూనివర్సిటీపై యాక్షన్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ విద్యార్థులు, పేరెంట్స్ తమ దృష్టికి తెచ్చిన వివరాలతో తాము కంప్లైంట్ చేశామని తెలిపారు. AICTE నిబంధనలకు లోబడి ఫీజులు వసూలు చేయాలని, కానీ MBU మాత్రం బిల్డింగ్ ఫీజు అని, ఫ్యూచర్ ఫీజు అని విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. బస్సులో పోవడానికి ఫీజులు వసూలు చేసి విద్యార్థులందరూ కూర్చొని ప్రయాణించే ఏర్పాట్లు చేయడం లేదు అని ఆరోపించారు. సీట్లు లేక విద్యార్థులు 45 నిమిషాల పాటు నిలబడే ప్రయాణించే పరిస్థితులు కూడా ఉన్నాయని, ఫీజులు తీసుకున్నప్పుడు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయాల్సిందని తెలుపుతున్నారు. ఇదేమని అడిగితే బౌన్సర్లను చూపి బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ 100 మంది వరకు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుందని తెలిపారు. ఈ బౌన్సర్లు విద్యార్థులతో పాటు పేరెంట్స్ తోనూ 1-2 సార్లు అమర్యాదకరంగా ప్రవర్తించారని కూడా చెప్పారు. ఈ విషయాన్ని పేరెంట్స్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎవ్వరూ సరైన రీతిలో స్పందించలేదు అని ఈశ్వరయ్య తెలిపారు. ఇక మెస్ మధ్యాహ్నం 2:15 నుంచి మధ్యాహ్నం 3:15 వరకు ఉంటుందని, అది విద్యార్థులకు సరైన సమయం కూడా కాదని ఈశ్వరయ్య తెలిపారు. ఇక ఆ యూనివర్సిటీలోని అధ్యాపక వర్గం గురించి మాట్లాడుతూ, అక్కడ పనిచేస్తున్న లెక్చరర్లను AICTE నిబంధనలకు అనుగుణంగా నైపుణ్యాలు, అర్హతలు పరిగణలోకి తీసుకుని నియమించుకోలేదు అని ఆరోపించారు. అకాడమిక్ ఇయర్ మొదలై 2 మాసాలు కూడా పూర్తి కాకముందే, వారి కాంట్రాక్టు కూడా ముగియకముందే సుమారు 15 మంది లెక్చరర్లు రాజీనామా చేశారని తెలిపారు. కొంతమంది ఉపాధ్యాయులకు సరైన వేతనాలు అందక హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. తాము కట్టిన ఫీజుకు కనీసం 40% కూడా న్యాయం కూడా జరగడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని కాలేజీల్లో ఫీజుల్ని క్రమబద్దీకరించుకోవడానికి ఫీజు రెగ్యులరేషన్ కమిటీ ఉన్నదని ఈశ్వరయ్య తెలిపారు. ఒక్కో ఇంజనీరింగ్ కాలేజు అది అందించే సౌకర్యాలను బట్టి ఫీజు వసూలు చేసుకోవడానికి ఈ కమిటీ అవకాశం ఇస్తుంది. కానీ మోహన్ బాబు యూనివర్సిటీ విషయానికొస్తే వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉందని ఆరోపించారు. MBUలో స్టేట్ రెగ్యులేటరీ కమిటీ AICTE రూల్స్ పనిచేయడం లేదన్నారు. శ్రీ విద్యానికేతన్ కూడా ఇలాగే లక్షల ఫీజులు వసూలు చేస్తుందని, ఇప్పుడు MBA కూడా వసూలు చేస్తుందని తెలిపారు. క్యాంపస్ పెద్దగా ఉందని, అక్కడ సీటు కావాలంటే లక్షలు చెల్లించుకోవాల్సిందే అన్న పద్ధతి కూడా ఉందని చెప్పారు. మోహన్ బాబు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని, ఆయన్ను అడిగేవారు ఉండరనే పరిస్థితి ఉన్నదని ఈశ్వరయ్య తీవ్ర ఆరోపణలు చేశారు.